తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు, స్థానిక సంస్థల బలోపేతానికై, గ్రామాల అభివృద్ధికై, గ్రామీణ ప్రజల సంక్షేమానికై గత 18 సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తూ విధులు అధికారాలు బదలాయింపు 73-74 రాజ్యాంగ చట్ట సవరణ ప్రకారం 243 జీవో 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలు స్థానిక సంస్థలకు బదలాయించాలని చెప్పి, స్థానిక సంస్థలు బలోపేతం కావాలని చెప్పి అనేక సందర్భాల్లో గత 18 సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా మరి ఏ ప్రభుత్వం ద్వారా కూడా మాకు న్యాయం జరగలేదు. కాబట్టి నేటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఎంపీటీసీల యొక్క సమస్యలు, ఎంపీటీసీలు గ్రామాల్లో విధులు అధికారులు లేక ఎదుర్కొంటున్నటువంటి బాధలు మరి ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ఎంపీటీసీల ఓటు ఎంపీటీసీలే వేసుకోవాలి, మన ఓటు మనమే వేసుకోవాలి, మన సమస్యలు మనమే శాసన మండలిలో మన గలం ఇప్పాలన్న లక్ష్యంతో మరి ఈరోజు రాష్ట్ర ఎంపీటీసీల సంఘం పక్షాన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. గత 15 రోజులుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తూ ఉన్నాము. ప్రతి ఎంపీటీసీతో కూడా మాట్లాడుతూ ఉన్నాము. గతంలో ఏ పార్టీ ఉన్నా కూడా ప్రజల్లో మా ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవడమే తప్ప ప్రజాప్రతినిధులు కానీ లోకల్ బాడీస్ కానీ ఎవరు కూడా న్యాయం చేసినటువంటి దాఖలు లేవు. కాబట్టి మనం గతంలో చూసినాం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో సిద్దిపేట ఉద్యమాల పురిటి జిల్లాగా ఎట్లయితే పేరెందుందో ఈరోజు పాలమూరు పౌరుషం ప్రతీకగా నిలిచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల బలోపేతానికై పునాది పడుతుందని చెప్పి కూడా పూర్తి విశ్వాసంతో నమ్మి ఈరోజు మేము రాష్ట్ర ఎంపీటీసీల సంఘం పక్షాన నామినేషన్ దాఖలు చేయడం. ఈ సందర్భంగా అందరికీ ముఖ్యంగా ఒకటే విన్నవిస్తున్నాము, గతంలో ఏ ప్రభుత్వం దృష్టికి వెళ్ళినా మా సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి ఒక్క ఎంపీటీసీ కూడా ఎంపీటీసీల సంఘం వైపే ఆలోచిస్తున్నారు. మన ఓటు మనమే వేసుకుందామన్న నిదానంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మేము రాష్ట్ర ఎంపీటీసీల సంఘం పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది. 18 సంవత్సరాలుగా ఉన్నాం. మా ముందట 3 ప్రభుత్వాలను కూడా చూసినాం. నేను రాష్ట్ర ఎంపీటీసీల సంఘం పక్షాన ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తాను. నేను టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీని, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, బీజేపీ ఉంటుంది. మా సంఘం పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది. ఈరోజు మేము రాష్ట్ర ఎంపీటీసీల సంఘం పక్షాన నామినేషన్ దాఖలు చేయడం. ఈ సందర్భంగా అందరికీ ముఖ్యంగా ఒకటే విన్నవిస్తున్నాము, గతంలో ఏ ప్రభుత్వం దృష్టికి వెళ్ళినా మా సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి ఒక్క ఎంపీటీసీ కూడా ఎంపీటీసీల సంఘం వైపే ఆలోచిస్తున్నారు. మన ఓటు మనమే వేసుకుందామన్న నిదానంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.